ప్రైజ్ ది లార్డ్. మనకున్న పిల్లలు, మనం కలిగి ఉన్న బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రతిరోజు ఇలా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఏ అర్హత లేకపోయినా నా మీద దయించి నాకు గర్భఫలాన్ని అనుగ్రహించారు. మీ బహుమానాన్ని అందుకునే అర్హత నాకైతే లేదు. అయినా సరే మీ దయను బట్టి, మీ కృపను బట్టి నా మీద దయించి నాకు బిడ్డలను అనుగ్రహించారు. అందును బట్టి మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువైందండి. కానీ నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు. వారికి ఎలా చెప్పాలి, వారిని ఎలా సరైన దారిలో నడిపించాలో నాకు తెలియట్లేదు. మీ కృప లేకుండా, మీ జ్ఞానం లేకుండా నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కాదయ్యా. నా బిడ్డలు లోకంలో పడిపోతున్నారు. ఈ లోకంలో నా బిడ్డలు ఫెయిల్ అయినా సరే మీ విషయంలో మీకు దగ్గర అయితే చాలయ్యా. మొదట మీకు ఇష్టలుగా నా బిడ్డలు మార్చండి. తర్వాత వారి భవిష్యత్తు మీరు ఏర్పాటు చేసే ఉంటారు. కానీ మీ నుండి మాత్రం బిడ్డలు దూరం చేయొద్దయ్యా. లోకస్తులాగా నా బిడ్డలు బ్రతకనిపోతున్నా తండ్రి. మీకు ఇష్టలుగా నా బిడ్డలు నేను పెంచలేనప్పుడు ఇక నా బ్రతుకు ఎందుకు, నా జీవితం ఎందుకైంది? మీకు ఇష్టమైన దారులు, మీరు చూపించిన మార్గంలో నా బిడ్డల్ని చిన్నప్పటి నుంచి వారి దారులు సరిగా నేను పెంచలేనప్పుడు నా భక్తి ఎందుకయ్యా? మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా నేను ఏమీ చేయలేను. నేను చెప్తే నా మాట వినరు, గ్రహించరు వాళ్ళు. కానీ మీరొక్క గద్దింపు చేస్తే చాలు, ఖచ్చితంగా బిడ్డలు సరైన దారులు నడుస్తారయ్యా. లోకంలో వాళ్ళు ఫెయిల్ అయినా, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా సరే, లోకంలో వారికి భవిష్యత్తు లేకపోయినా మీకు దగ్గర అయితే చాలు, మీ దారిలో నడిస్తే చాలు, మీకు ఇష్టలుగా నా బిడ్డలు జీవిస్తే చాలయ్యా. వారి భవిష్యత్తు మీరే చూసుకుంటారు. నాకా నమ్మకం ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన మీరు నమ్ముతున్నానయ్యా. మీరు నా బిడ్డలు సరిచేసి మీకు ఇష్టమైన దారిలో నా బిడ్డలు నడిపించి వారి భవిష్యత్తు ఏంటో కూడా నాకైతే తెలియదు, మీరే ఏర్పాటు చేయమని అడుగుతున్నానయ్యా అని ఇలా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే లోకస్తులాగా భయపడొద్దు. పిల్లల భవిష్యత్తు కొరకు తండ్రికి అప్పగిస్తే చాలు, తండ్రే ఏర్పాటు చేసి పెడతాడు. ప్రైజ్ ది లార్డ్.